వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. 38 కుటుంబాలకు ఆర్థిక భరోసా. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో స్పౌస్ పెన్షన్ల పంపిణీ. సచివాలయాల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. అందుతున్న సేవలపై నేరుగా ప్రజలకే ఫోన్. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్. టీటీడీ చైర్మన్ పదవి నుండి బిఆర్ నాయుడిని వెంటనే తొలగించాలంటూ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు. నర్సన్నపేటలో భారీ సంఖ్యలో మహిళలు నిరసన పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. హిరమండలం పాతపట్నం ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. వాహనదారులు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలి. అతిక్రమిస్తే జరిమానాలు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు 100కు పైగా స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాతపట్నం పర్యటనలో భాగంగా పాతపట్నం సచివాలయం 1ను ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు పారదర్శకంగా నిర్ణీత గడువులోగా అందాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. శనివారం పాతపట్నం పర్యటనలో భాగంగా ఆయన పాతపట్నం సచివాలయం 1ను ఆకస్మికంగా సందర్శించారు. సచివాలయంలోకి ప్రవేశించిన వెంటనే సిబ్బంది హాజరు పట్టీని స్వాధీనం చేసుకున్న కలెక్టర్ ఉద్యోగుల హాజరును స్వయంగా పరిశీలించారు. కొందరు సిబ్బంది ఫీల్డ్ డ్యూటీలో ఉన్నట్లు తెలుసుకున్న ఆయన వారి కదలికను ధృవీకరించేందుకు మూవ్మెంట్ రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ నిర్వహణ సక్రమంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయానికి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ వినూత్నంగా సందర్శించారు. ఇటీవల పీజీఆర్ఎస్ ద్వారా పరిష్కరించబడిన 2 దరఖాస్తులను యాదృచ్ఛికంగా ఎంచుకుని నేరుగా ఆ దరఖాస్తులకు ఫోన్ చేశారు. వారికి అందించిన సేవలు, నాణ్యత, సిబ్బంది స్పందనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ సమస్యలు సకాలంలో పరిష్కారమయ్యాయని, సచివాలయ సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలపడంతో కలెక్టర్ సిబ్బందిని అభినందించారు. సచివాలయం పనితీరుపై సానుకూలత వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రజల సమస్యల పట్ల ఇదే విధమైన అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి దరఖాస్తును బాధ్యతగా స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఏఐ ముప్పును ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. విద్యావేత్త ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో స్థాపించిన ఏవిఎన్ లాకిఫైడ్ గ్లోబల్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. ఏఐ సునామీలో దేశం ఎదుర్కోబోయే సమస్య ఎంత తీవ్రమైందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎక్కడ విఫలమయ్యామో ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచన చెయ్యాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలన్నారు. వ్యవస్థను ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యపైన ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తి చూపుతుందన్నారు. అందులో భాగంగానే 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఒక్కో పాఠశాలలో 2500 విద్యార్థులు చదువుకునేలా నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 59 స్కూళ్లలో పనులు ప్రారంభించామన్నారు. 3వ తరగతి చదువుకున్న విద్యార్థి 1వ తరగతి పుస్తకాన్ని చదవలేని పరిస్థితి నెలకొందన్నారు. 6వ తరగతిలో ఉన్న విద్యార్థి 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడన్నారు. విద్యలో నాణ్యత తగ్గుతుందన్నారు. ఈ పరిస్థితి దేశ భవిష్యత్తుకే అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. బడ్జెట్లో 8.3% నిధులు విద్యపైనే ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం లేదన్నారు. రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులుంటే 11,000 ప్రైవేట్ పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రభుత్వం విఫలం చెందటం వల్లే ప్రైవేట్ వైపు వెళ్తున్నారన్నారు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా 100 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుండి 12వ తరగతి విద్యా విధానం తీసుకొస్తున్నామన్నారు. 1.34 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్
కో అర్బన్ ఏరియాలో పాఠశాలలను రేషనలైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలలు సక్సెస్ కావడానికి నర్సరీ, ఎల్కేజీ వంటి విధానంతో పాటు రవాణా సౌకర్యం కూడా ఒక కారణమన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. వీటికి తోడు బ్రేక్ఫాస్ట్, లంచ్ అది కూడా మంచి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించామన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల్లో రాణించిన వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. 2034లో ఒలింపిక్స్ భారతదేశం నిర్వహించాలని ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నర్సన్నపేట నియోజకవర్గం సత్యవరం జంక్షన్ వద్ద ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల వంటి పుణ్యక్షేత్రంపై రాజకీయ ముద్ర వేయడం సరికాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. హిందువుల అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమలపై అబద్దపు ప్రచారాలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం దారుణమన్నారు. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు అపవిత్రం చేస్తున్నారని ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో భక్తులు ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారని, అందుకే నేడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రముఖ దేవాలయాల్లో వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించి తమ నిరసనను తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ తిరుమల ప్రతిష్టతను గంగలో కలిపే ప్రయత్నం చేస్తున్న వారికి కాలమే బుద్ధి చెబుతుందన్నారు. సత్యవరం పైడితల్లి అమ్మవారి సాక్షిగా తాము ధర్మం గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయం వెలుపల పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బాలల భద్రత, హక్కుల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సహించేదే లేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పష్టం చేసింది. బాలల భద్రత, హక్కుల విషయంలో ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా సహించేదే లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పష్టం చేసింది. శుక్రవారం జిల్లాలో పర్యటించిన కమిషన్ హిరమండలం, పాతపట్నం ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటూరు సూర్యనారాయణ రాజు ఆదేశాల మేరకు జిల్లాలో పర్యటించిన కమిషన్ సభ్యులు పి నాగమానస, సిహెచ్ మధుసూదన్ రావు, గంగా సూర్యనారాయణలు జిల్లాలోని పాతపట్నం, హిరమండలం ప్రాంతాల్లో పర్యటించిన సభ్యులు తొలుత హిరమండలంలో అత్యాచారానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా కమిషన్ తరపున ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పాతపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి ఇటీవల ప్రమాదవశాత్తు రైలింగ్పై నుండి కింద పడి మరణించిన 7వ తరగతి విద్యార్థిని పూజిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని వసతులు, మౌలిక సదుపాయాలు మరియు భద్రతా ప్రమాణాలను కమిషన్ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం, భవన శిథిలావస్థకు చేరి స్లాబ్ పెచ్చులు ఓడటం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం, డెర్మటరీల అపరిశుభ్రతపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే మెరుగైన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. చైర్మన్ సూచనల మేరకు జిల్లాలోని అన్ని బాలల వసతి గృహాలు, విద్యా సంస్థల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని, ఇటువంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు స్పష్టం చేశారు. శ్రీ కోదండ రామాలయం ప్రతిష్ఠా మహోత్సవంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం ఎంబరగం గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 కోదండ రామాలయం ప్రతిష్ఠా మహోత్సవంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీకలన్నారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు ఆలయాల అభివృద్ధికి కూడా నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు అన్నపూర్ణమ్మ దేవాలయంకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు కీర్తిశేషులు కొత్తకోట సూర్యనారాయణ పేరు మీద వారి భార్య అన్నపూర్ణమ్మ అన్నదాన పథకం నిమిత్తం 1,11,000 నగదు ద్వారా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తికి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదంను, చిత్రపటంను అందజేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడంతో ఇచ్చాపురంలో కూటమి శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఇక అమరావతేనని, భవిష్యత్తులో ఎవరూ దీనిని మార్చలేరని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రమైన ఇచ్చాపురంలో కూటమి శ్రేణులు కాగడాలతో అట్టహాసంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఇది సాధ్యమైందని వివరించారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ప్రధాని మోదీకి వివిధ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి రాజధానిగా ఉండాలి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మరి దీనికి రాజధాని అవసరం అని చెప్పి మరి అమరావతిని తుళ్లూరు దగ్గర ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారో ఆ ప్రకటించిన నాటి నుంచి నేటికి 12 సంవత్సరాలు కావస్తుంది. మన రాష్ట్రానికి రాజధానే లేనటువంటి పరిస్థితి మరి గత పాలకులు తీసుకురావటం, మరి ఎవరొచ్చినా దీన్ని మార్చకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న ఈ నెల 28వ తారీఖున మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఆ చేసినటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, అక్కడ మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు కూడా ఈ అమరావతి బిల్లుకి మద్దతు ప్రకటించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకు తెలుసు, ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ తప్ప దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ తీర్మానాన్ని బలపరిచారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ 12 ఏళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే మద్దతు తెలిపిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తరువాత మాట మార్చి 3 రాజధానులంటూ విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అప్పట్లో రాజధానికి 30,000 ఎకరాలు కావాలంటూ చెప్పిన జగన్ తరువాత 500 ఎకరాలు సరిపోతాయన్నారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని, ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగలేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు విశ్వసించగా 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, ఇక ఎవరు వచ్చినా సరే వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థలు అనేవి శాశ్వతం. ఈ శాశ్వతంగా ఉన్నటువంటి వ్యవస్థల్లో వ్యక్తి మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ప్రజలు నష్టపోతారని మరి అర్జెంటుగా తీర్మానం చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి ఈరోజు వాళ్ళతో కూడా పెర్మనెంట్ గా అమరావతి ఏకైక రాజధానిగా మన ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది అని చెప్పి ఒక తీర్మానం చేశారు. జగన్ విధ్వంస పాలనలో అమరావతి రైతులు ఎన్నో పాట్లు పడ్డారని చెప్పారు. ఇప్పుడు మావిగానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో నవ్వుల పాలయ్యారన్నారు. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించాలని తనతో పాటు రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు కూటమి నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలను మధ్య అశోక్ ప్రకటించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో ఏపీ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కొండ శంకర్ రెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీపాన వెంకటరమణ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 63 kV ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన మర్రిపాడు గ్రామ పంచాయతీ ప్రజలు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ మర్రిపాడు గ్రామంలో బీసీ కాలనీలో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 63 kV ట్రాన్స్ఫార్మర్ ను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి కృషితో ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుండి నిరంతర విద్యుత్ కోతలతో సతమతమవుతూ ఉన్న ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సర్పంచ్ మరియు సంతబొమ్మలి మండల మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ విద్యుత్ సమస్యను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం కృషి చేసి 63 kV ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు. మంత్రి అచ్చెన్న దృష్టికి
విద్యుత్ సమస్యను తీసుకువెళ్లిన వెంటనే అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తూ అంధకారంలో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకున్న మంత్రి అచ్చెన్నాయుడుకు అట్టాడ రాంప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాట్ల పట్ల స్థానిక ప్రజలు మంత్రి అచ్చెన్నాయుడుకు హర్షాది రేఖలు తెలియజేస్తూ జీవితాంతం అచ్చెన్నాయుడికి రుణపడి ఉంటామని మరియు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన శాశ్వత పరిష్కారం లభించే విధంగా చేసిన సర్పంచ్ అట్టాడ రాంప్రసాద్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని స్థానిక ప్రజలు తెలియజేశారు. మాజీ సైనికులకు జిల్లాలోని కిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి త్వరలో రానుందని జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. జిల్లా మాజీ సైనికుల కోసం కిమ్స్ యాజమాన్యం ముఖ్యంగా కిమ్స్ శ్రీకాకుళం మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడాన సోమేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినట్లు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హెల్త్ టాక్ ప్రోగ్రాంలో కిమ్స్ హాస్పిటల్ మాజీ సైనికులకు ఉపయోగపడే విధంగా ఎంపానల్మెంట్ అవుతుందని వినడం చాలా సంతోషంగా ఉందని అంటూ కిమ్స్ యాజమాన్యంకు మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పైడి మురళీధర్రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సనపల రామకృష్ణ, కోశాధికారి మరియు జిల్లా నలుమూల నుండి మాజీ సైనికులు వీర నారీమణులు పాల్గొన్నారు. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. సిపి ఆదేశాల మేరకు ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు 100కు పైగా స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు. వాహనదారులు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని, అతిక్రమిస్తే లేజర్ గన్ల ద్వారా నిఘా ఉంచి జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరికీ, వాహనదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మేము విశాఖపట్నం సిటీలో స్పీడ్ లిమిట్స్ కోసం కొత్తగా మేము వేగ పరిమితిని తగ్గించడానికి, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించే విధంగా మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. బీచ్ రోడ్డు మనకి ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్లో వేగ పరిమితి 40 మించి ఉండకూడదు. ఇలా దీనికి మించి ఉన్నట్టయితే మేము లేజర్ స్పీడ్ గన్స్ తోని ఓవర్ స్పీడ్ ఫైన్స్ వేస్తడం జరుగుతుంది. అదే విధంగా మనకి పూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు ఉన్న హైవే రోడ్డు మీద వేగ పరిమితి కూడా 40 కిలోమీటర్ల పరంగా ఇవ్వడం జరిగింది. ఈ పరిమితిని మించి ఎవరైనా వాహనాలు నడిపినట్లయితే మేము లేజర్ గన్ తో పాటు ఓవర్ స్పీడ్ ఫైన్లు వేయడం జరుగుతుంది. దయచేసి వాహనదారులు మరియు విశాఖ ప్రజలు అందరూ గమనించి ఈ యొక్క కాషన్ బోర్డ్స్ ను గుర్తించి జాగ్రత్తగా మీరు ప్రయాణించి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో మా ట్రాఫిక్ విభాగం నుంచి మేము అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అందరూ కూడా దీన్ని గమనించి ఈ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని మేము అందరినీ కోరుకుంటున్నాం. పాతపట్నం నియోజకవర్గంలో వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రత్యేక దృష్టి సారించారు. పాతపట్నం నియోజకవర్గంలో వేసవిలో నెలకొన్న తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారి కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ మరియు మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో వేసవిలో త్రాగునీటి కొరత పరిస్థితులను అధికారులతో సమగ్రంగా చర్చించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి సురక్షితమైన త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని 5 మండలాల అధికారులు, 5 మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దల్వలస నియోజకవర్గంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరో ముఖ్యమైన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోన రవికుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. కుటుంబంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారికి ఆర్థికంగా నిలబడేందుకు స్పౌస్ పెన్షన్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి బలహీన వర్గానికి ప్రభుత్వం అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు పారదర్శకంగా నిజమైన లబ్ధిదారుల చేతికి చేరేలా
అధికారులు కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు ఉండకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు తమకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురైన కష్టకాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ పెన్షన్ తమకు భరోసానిచ్చిందని భావోద్వేగంగా తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో ఈ పథకం త్వరగా అమలులోకి రావడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు సీఎంకి, ఎమ్మెల్యేకి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తూ ఎమ్మెల్యే గుండెశంకర్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండెశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా భూమి వివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య సేవలు, రోడ్లు, కాలువల సమస్యలు వంటి అనేక అంశాలను ప్రజలు వివరించారు. ఎమ్మెల్యే గుండెశంకర్ ప్రతి వినతిని శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండడం తమ బాధ్యత అని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే గుండెశంకర్ వెల్లడించారు. తిరుపతి దేవస్థానం పవిత్రతకు మాయని మచ్చలా తయారైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు మాయని మచ్చలా తయారైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అధినేత పిలుపు మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మరియు ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించి టీటీడీ పవిత్రతను, శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల మనోభావాలను కాపాడాలని ఇచ్చాపురం పట్టణంలోని శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు వీడియో రూపంలో కనిపిస్తున్న బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించకపోవడం దారుణమైన విషమని మరియు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడిని వెనుక తీసుకుని తిరగడం వలన తప్పు చేసినా పర్వాలేదు అనే సంకేతం ఇచ్చినట్లు అయిందని అన్నారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా అత్యంత అసమర్థతతో పనితీరు సాగిస్తూ తిరుమలలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అపచారాలు జరుగుతున్నాయని, వాటిపై దృష్టి పెట్టకుండా చంద్రబాబు బీఆర్ నాయుడిని ప్రోత్సాహం ఇస్తున్నారనే అభిప్రాయం భక్తుల్లో నెలకొంది. ఇటువంటి వారిని ఆ పదవిలో కొనసాగించకుండా వెంటనే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నత్తు రామారావు, ఇచ్చాపురం మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, మాజీ వైస్ చైర్పర్సన్ భారతి మరియు నియోజకవర్గంకు చెందిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలం బొడ్డవలస గ్రామంలో గ్రామసభ మరియు రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గతంలో జగన్ ఫోటోతో ఉన్న పుస్తకాల్లోని తప్పులను సవరించి ఇప్పుడు కేవలం ప్రభుత్వ రాజముద్రతో మరియు క్యూఆర్ కోడ్లతో అత్యంత పారదర్శకంగా వీటిని రూపొందించారని చెప్పారు. రీసర్వే పూర్తయిన రైతులకు స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది వీటిని అందజేయనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వెబ్ ల్యాండ్ వివరాలతో కూడిన ఈ కొత్త పాస్ పుస్తకాలు రైతులకు పూర్తి భరోసా కల్పించనున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.